హలో అందరికీ వెల్కమ్ టు అను అక్షు వ్లాగ్స్ అండ్ టాక్స్. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో మేము ఉగాది పండుగ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నామని చెప్పిపోతున్నాను. ఈరోజు నేను ఎర్లీ మార్నింగ్ 3:30కే లేచినాను. ఇంకా లేచి బ్రష్ చేసేసుకొని కిచెన్లోకి వచ్చేసిన. నైటే నేను కిచెన్లో మొత్తం గిన్నెలు, ప్లాట్ఫామ్, కిచెన్ది టేబుల్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. మార్నింగ్ ఈజీ అవుతుంది పనికని. ఇంకా బయట ముగ్గు వేసుకుందామని చెప్పేసి బయటికి వెళ్ళేసి ఇంటి ముందర ముగ్గేసేసిన. ముగ్గు ఎట్లుంది ఫ్రెండ్స్ కమెంట్ చేయండి, బాగుందా? ఈరోజు స్నానం చేసేటప్పుడు నలుగు పెట్టుకోవాలంట, నువ్వుల నూనె రాసుకొని శనగపిండితో స్నానం చేయాలంట. అందు గురించి అని అట్లా రెడీ చేసేసిన. పిల్లలకి మాకు అందరికి వస్తుందని. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి కిచెన్లోకి వచ్చేసిన. నైవేద్యాలన్నీ వండడం స్టార్ట్ చేద్దామని. ఇక్కడ నేను స్టవ్కి ముగ్గు వేసి బొట్టు పెడుతున్నా. మనం దేవుడికి నైవేద్యం వండుతాం కదా, అందు గురించి అని. అయితే ఊళ్ళల్లో అయితే మంచిగా కట్టెల పొయ్యి మీద చేస్తారు కదా, ఆ పొయ్యిని జాజితో నలికి ముగ్గు కొట్టి మంచిగా బొట్లు పెట్టినాక వంట స్టార్ట్ చేస్తారు. ఇక మనం సిటీలో అయితే ఇట్లా స్టవ్కి చేసుకోవాలి. నేను ఫస్ట్ నైవేద్యం కోసమని పోలేలు చేయనీకని ఇట్లా కుక్కర్లో పప్పు వేసుకుంటున్నా. నేను 1.5 కప్పు పప్పు వేసుకుంటున్నా, 1.5 గ్లాసు. అందుకని 3 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. మామూలుగా అయితే నేను ఇంకా కట్టచారు కూడా చేస్తాను ఇందులో వచ్చిన రసంతో, అది నీళ్ళతోని. అందు గురించి నేను ఇంకో గ్లాస్ వాటర్ ఎక్స్ట్రా వేసుకుంటున్నా. పప్పు పొంగకుండా ఉంటుందని చెప్పేసి అందులోనే కొంచెం నూనె ఇంకా పసుపు వేసేసి ఇంకా మూతకు కూడా మొత్తం ఆయిల్ రుద్దేసి పెట్టేసిన కుక్కర్ విజిల్కి. నెక్స్ట్ పోలేలకి కావాల్సింది మనం మైదా పిండి తడిపి పెట్టుకోవాలి మంచిగా. ఎంత మంచిగా నానితే అంత మంచిగా వస్తాయి పోలేలు. పిండి నానాలి బాగా. పిండి కోసం నేను ఇక్కడ మైదా పిండిలో కొంచెం సాల్ట్, ఆయిల్ వేసి కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ మెత్తగా కలుపుకుంటున్నా. ఇట్లా మన చేతు ముట్టుకుంటే అంటుకుంటట్టు ఉండాలి, పిండి బాగా లూజ్ ఉండాలి. ఇట్లా కొంచెంగా ఆయిల్ యాడ్ చేసుకుంటూ మళ్ళీ మెత్తగా కలుపుకోవాలి. అప్పుడు మన చేతి నుంచి సపరేట్ అవుతుంది, మెత్తగా ఆయిల్ అంతా ఫీల్ చేసుకుంటుంది ఇది. అట్లా కలిపేసి ఒక 1 అవర్ పాటు పక్కకు రెస్ట్ ఇచ్చేసేయండి. అంతలోపు నేను గారెలు వేద్దామని చెప్పేసి అని నైటే పప్పు నానబెట్టి పెట్టుకున్నా. ఇది మిక్సీలోనే వేసేసిన. నేను సాల్ట్ వేసి మిక్సీ పట్టి పెట్టేసుకున్న పొద్దున్నే. ఇంకా అంతలోపు మనకు కుక్కర్ విజిల్ కూడా వచ్చేస్తున్నాయి. అరౌండ్ 6 విజిల్స్ దాకా పెట్టేసిన నేను. అక్కడ పప్పు ఉడుకుతుంది. గారెల కోసం పప్పు మిక్సీకి వేసేసిన, అయిపోయింది. అవి నానుతూ ఉంటాయి కదా. నెక్స్ట్ ఇక మనకు పచ్చడిలోకి అట్లనే పోలేలు చేయడానికి అని చెప్పేసి బెల్లం కావాలి కదా అని చెప్పేసి బెల్లం తురుముకుంటున్నా. ఈ బెల్లం కొత్తదేమో చాలా గట్టిగా ఉంది, చాకుతో తీసుకుంటే అసలు వస్తనే లేదు. ఇట్లా కాదని చెప్పేసి మంచిగా ఒక క్లాత్లో వేసేసి పప్పు గుద్దుతో కొట్టిన, అప్పుడు వచ్చింది ఈ బెల్లము. జనరల్గా మా సైడ్ తెలంగాణలో అయితే పోలేలు కూడా మేము చక్కెరతోనే చేస్తాం, అంటే షుగర్తోని. అయితే మాకు ఇక్కడ హైదరాబాద్లో బాగా అలవాటు అయిపోయి మా హస్బెండ్ అయితే అసలు బెల్లంతోనే చేయమంటారు. షుగర్ కంప్లీట్గా అవాయిడ్ చేస్తాం ఇంట్లో కూడా. ఇంకా మేమైతే ఇట్లా మా సైడు పచ్చడిలో వేయడానికి అని చెప్పేసి మామిడికాయ ముక్కలు తురుము వేసుకుంటాం. వాటితో పాటు కొబ్బరి తురుము కూడా వేస్తారు. మా అమ్మ వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు అందరూ ఇట్లనే వేస్తారు. అందుకే నేను కూడా అదే ఫాలో అవుతా. వేప పువ్వు అయితే చాలా కాస్ట్లీ అయిపోయింది, 30 రూపీస్ అంట ఇది ఒక కట్ట. చాలా కాస్ట్లీ అసలు ఎక్కడ చెట్ల కూడా దొరుకుతలేదు. ఇంకేం చేస్తాం, కొనుక్కోవాలి తప్పదు మనకు దొరికినప్పుడు. ఇక్కడ పప్పు అయితే ఉడికిపోయింది. పప్పు వంచేసిన నేను. ఆ మధ్యలో వంపి పెట్టినాం కదా చారు, అది పడేయకుండా చారు పట్టుకోవాలి మనం. కట్టుచారు సూపర్ ఉంటుంది. అయితే పప్పు ఉడికింది కదా, మెదిపేసిందిలో 1.5 కప్పు నేను తీసుకున్నా కదా పప్పు, 1.5 కప్పు బెల్లం కూడా తీసుకున్నా. మంచిగా ఇందులో వేసి మిక్స్ చేసేసి పొయ్యి మీద పెడితే అది మెల్లగా ఉడుకుతూ ఉంటుంది. మనం మిగతా ప్రిపరేషన్స్ అనేవి చేసేసుకోవచ్చు. ఇందులోనే నేను కొంచెం నెయ్యి, కొంచెం ఇలాచి కూడా వేసేసిన. మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుందని. అట్లనే మొత్తం పూర్ణం అంతా ఉడికిన తర్వాత కూడా మన చేతికి అంటుకోకుండా సపరేట్ అయిపోతుంది. పూర్ణం ఉడికిందని కూడా మనకి ఈజీగా తెలుస్తుంది అనమాట నెయ్యి వేస్తే. నెక్స్ట్ నేను పచ్చడి కోసం అని చెప్పేసి ఇక్కడ అన్నీ రెడీ చేసేసుకున్నాను. మామిడి తురుము, పచ్చడికి సంబంధించినవన్నీ. నెక్స్ట్ ఇక్కడ మనం ఒక గిన్నెలో కానీ, ప్లేట్లో కానీ, ఇట్లా పేపర్ మీద కానీ, ఒక బట్ట మీద కానీ పరుచుకొని ఒక ప్లేస్లో మంచిగా 5 పిడికిళ్ళ బియ్యం పోసుకోవాలి పచ్చడి కుండ పెట్టడానికి అని చెప్పేసి. 5 పిడికిళ్ళు పోసుకున్నాక దిగిన మీద మనము పచ్చడి కుండని కానీ, మనం పచ్చడి ఎందులో అయితే చేస్తున్నాం ఆ గిన్నెని కానీ పెట్టుకోవాలి. అయితే మేము కూడా పచ్చడి కుండ తీసుకొచ్చినాము, కొత్త కుండ తీసుకొచ్చింది మా హస్బెండ్. కాకపోతే చాలా పెద్దగా ఉందన్నమాట కుండ. అందులో చేస్తే దాన్ని నిండా చేయాలి, కొంచెం చేయొద్దంట. నిండా చేస్తే మరి మేమిద్దరమే కదా, ఊకే వేస్ట్ అయిపోతుంది. ఇట్లా గిన్నెలో చేస్తున్నా నేను. మన ఇష్టం, కానీ ఇంట్లో చేసినా నిండా చేయాలంట. అందు గురించి నేను ఇట్లా గిన్నెలో చేస్తున్నా.
బియ్యం పోసిన తర్వాత ఇట్లా ఒక గిన్నె పెట్టుకొని మనం ఎండ్లో అయితే పచ్చడి చేస్తున్నామో అందులో ఫస్ట్ నేను ఇట్లా బెల్లంతో స్టార్ట్ చేస్తున్నా, తీపితోని బెల్లం వేసేసిన. ఇందులోనే మనకు షడ్రుచులు అంటాం కదా, అన్నీ వచ్చేటట్టు మామిడికాయ తురుము, ఇది వగరు, అట్లనే ఉప్పు అని అంటాం కదా, ఉప్పు డైరెక్ట్ వేసుకోం కదా మేము, అందుగురించి అని ఇందులో పుట్నాలు వేస్తారు, అవి సాల్ట్గా వస్తాయని చెప్పేసి అని. కారం అంటారా, కారం డైరెక్ట్ వేసుకోవద్దండి, మా సైడ్ అయితే వేయము. వేప పువ్వులని మంచిగా నమిలితే లాస్ట్లో కొంచెం కారం అనేది తగులుతుందంట, అందుగురించి అని వేప పువ్వు వేస్తాము. అందులోనే చేదు రెండు వచ్చేస్తాయి మనకు. చింతపండు అనేది పులుపు వేసేసుకుంటాము. ఇంకా తీపి అయితే బెల్లం వేసేసినాం మనం ఎట్లయినా. ఇట్లా అన్ని రుచులన్నీ మనకి ఇందులో వచ్చేస్తాయి. మళ్ళీ ఇందులో మేము ఏమేస్తామంటే డైజెషన్ కోసం అని చెప్పేసి అని కొంచెం గసగసాలు, కొంచెం సోంపు కూడా వేస్తారు మా అత్తమ్మ వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళందరూ. నాకు కూడా అదే అలవాటు, అందుకే నేను కూడా వేసేసిన. ఇవన్నీ వేసిరేంది, ఇది పచ్చడి కదా, ఉగాది పచ్చడి కదా అని మీరు అనుకోవద్దు. నెక్స్ట్ ఇందులోకి చింతపండు పులుసు పోసుకున్నాక మనకి ఎంత అయితే నీళ్ళు కావాలి మనం వేసుకున్న క్వాంటిటీస్కి చూసుకొని కుండ నిండా అంటే గిన్నె నిండా కూడా మనం నీళ్ళు వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. మేము మా సైడ్ తెలంగాణలో పచ్చడి ఇట్లా లూజ్గానే చేస్తాము, గ్లాసులలో పోసుకొని తాగేటట్టు. ఫుల్ ఎంజాయ్ చేస్తాం ఈ పచ్చడిని ఉగాది రోజు మొత్తము. మీ సైడ్ ఎట్లా చేసుకుంటారు అనేది కమెంట్ చేయండి. అయితే కొన్ని ప్లేసెస్లో మాత్రం ఈ పచ్చడి అనేది స్పూన్తో తినేటట్టు జస్ట్ ఇట్లా టేస్ట్ చేయడానికి మాత్రమే అన్నట్టు గట్టిగా చేస్తారు. ఒక్కొక్కరి స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది. నేను నైవేద్యం కోసం అని చెప్పేసి అని ఇక్కడ వడలు వేస్తున్నా, వడలు వేయడం కూడా అయిపోయింది. అంతలో నా పప్పు కూడా అయిపోయింది, దగ్గరకు వచ్చేసింది, మొత్తం పూర్ణంకి రెడీ అయ్యింది. గారెలు అయిపోగానే ఇక పోలేలు చేద్దామని చెప్పేసి అని అన్నీ ప్రిపరేషన్ చేసేసుకున్నాను నేను. మేమైతే మా సైడ్ పోలేలు అని అంటాము. ఈవెన్ తెలంగాణలో కూడా కొందరు భక్ష్యాలు అంటారంట, కొందరు బొబ్బట్లు అంటారు ఆంధ్రాలో అయితే. మీరేమంటారు మీ సైడ్ అనేది కమెంట్ చేయండి. మైదా పిండి మంచిగా మెత్తగా నానింది, చూసిగా ఇట్లా మన చేతికి అంటుకోవద్దు. ఆయిల్ అప్లై చేసుకోండి చేతులకి. ఇట్లా మంచిగా చేతిలో వెడల్పుగా అనుకున్నాక పిండిని ఇప్పుడు పూర్ణం ముద్ద తీసుకోండి. మనం ఏదైతే శనగపప్పు బెల్లం కలిపి ఉడకబెట్టినామో ఆ పూర్ణం ముద్ద తీసుకొని మంచిగా ఇట్లా రోల్ చేసుకొని ముద్దలాగా చేసుకొని మన అరచేతిలో ఉన్న మైదా పిండిలో పెట్టేసుకోవాలి. ఇంట్లో పెట్టుకొని రెండు చేతుల మధ్యలో నుంచి ఇట్లా చుట్టుకుంటూ వస్తే మోమోస్ చేస్తాం కదా, అట్లా మోమోస్ లాగా చుట్టుకుంటూ వస్తే విడిపోకుండా మంచిగా వస్తుంది. పూర్ణం మైదా పిండి కరెక్ట్గా రావాలి కానీ చాలా ఈజీగా చేసేయచ్చు. చపాతీలు చేసినంత ఈజీగా చేయొచ్చు భక్ష్యాలు. చాలామంది భయపడుతుంటారు, అమ్మ బొబ్బట్ల ఇవి చేయాలంటే చాలా కష్టం అనుకుంటారు, కానీ కాదు, నేనైతే చాలా ఈజీగా చేసేస్తా. ఈవెన్ నాకు జొన్న రొట్టెలు చేయడం రాదు, ఎందుకో నేర్చుకోలేకపోయినా అవి, కానీ అవి కూడా ఎప్పుడు కూడా నేర్చుకోవాలనుకుంటున్నా. ఈ పోలేలు అయితే మాత్రం అసలు ఎంత స్పీడ్గా చేయమంటే అంత స్పీడ్గా చేస్తా, అన్ని రకాలుగా చేసేస్తాను. మీలో ఎంతమందికి బొబ్బట్లు అంటే ఇష్టం, మీకు కూడా చేయడం వచ్చా? అయితే రాకపోతే ఒకసారి వీడియో చూసి నేర్చేసుకోండి, చాలా ఈజీగా చేసేస్తారు. ఆలు పరాటా చేసే అలవాటు ఉంటుంది కదా, సేమ్ అట్లనే అనమాట, ట్రై చేయండి మీరు కూడా. ఈ పోలేలు చేసేటప్పుడు ఎవరైతే ఆకలితో ఉంటారో వాళ్ళు మన పక్కన ఉన్నా లేకపోతే ఇంట్లో ఉన్న ఈ స్మెల్కి కానీ ఎవరైతే బాగా టెంప్ట్ అయిపోతారు కదా, అట్లాంటప్పుడు అంటే పోలేలు బాగా పొంగుతాయంట. నాకు ఏమనిపిస్తుంది అంటే మా ఇంట్లో మా హస్బెండ్ అసలు ఆయనకు స్వీట్ అంటే చాలా ఇష్టం, మా అను కూడా అంతే. ఈవెన్ మేమందరం కూడా స్వీట్ పిచ్చోళ్ళం అనుకోండి, స్వీట్ ఉంటే అసలు ఆగలేము. అందుకేనేమో అట్లా పోలేలు పొంగుతున్నాయి అనుకున్నాను నేను పొద్దున్నే. పోలేలు చేయడం అయిపోయింది. ఇక పోలేలు తీసుకొచ్చి పచ్చడి కుండ దగ్గర అంటే పచ్చడి గిన్నె దగ్గర నేను నైవేద్యం పెట్టేసుకుంటున్నా. పచ్చడి గిన్నె దగ్గర నైవేద్యం పెట్టిన తర్వాత ఈ పచ్చడిని మనం దేవుడి దగ్గర నైవేద్యం ఎక్కియాలన్నమాట. ఈ పచ్చడి కుండకి నైవేద్యం ఎక్కింది మనం పచ్చడి తీసుకోవద్దు. మిగతా రెసిపీస్ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుంటాం, కానీ ఉగాది పచ్చడి మాత్రం సంవత్సరానికి ఒకేసారి చేసుకుంటాం కదా, అందుకని ఏమో అంత టేస్టీ ఉంటుంది. మాకైతే మస్తు ఇష్టం, అసలు పొద్దు నుంచి సాయంత్రం వరకు అసలు పచ్చడి ఎన్నిసార్లు ఎన్ని గ్లాసులు తాగుతాము లెక్క ఉండదు, అట్లా తాగేస్తాం అనమాట. అంత పిచ్చి పచ్చడి అంటే. మీలో ఎంతమందికి ఈ ఉగాది పచ్చడి అంటే ఇష్టమో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఉగాది పండుగకి మీరు ఏమేమి స్పెషల్స్ చేస్తారనేది కూడా కమెంట్ చేయండి మర్చిపోకుండా. పచ్చడి కుండకి నైవేద్యం పెట్టిన తర్వాత దేవుడి దగ్గర కూడా నైవేద్యం పెట్టేసుకున్నాము. ఇంకా గుడికి వెళ్దామని చెప్పేసి నాను నర్చని రెడీ చేసుకొని గుడికి వెళ్ళిపోయినాము. ఇదైతే నా ఫేవరెట్ టెంపుల్ అని చెప్పొచ్చు. కూకట్పల్లి వివేకానంద నగర్ టెంపుల్లో ఉంటుంది ఈ టెంపుల్. అయితే మేము ఫస్ట్ కేపీహెచ్బిలో ఉన్నప్పుడు అక్కడ టెంపుల్ బస్ స్టాప్ అనే ప్లేస్లో టెంపుల్ చాలా బాగుంటుంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్. నేను ఎవ్రీ సాటర్డే వెళ్ళేదాన్ని, అసలు ఎప్పుడు ఖాళీగా ఉన్న టెంపుల్కి వెళ్ళిపోయేదాన్ని, వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుండే.
అయితే ఇక్కడ మేము వివేకానంద నగర్కి షిఫ్ట్ అయిన తర్వాత చాలా దూరం అయిపోయింది ఈ టెంపుల్ నాకు వెళ్ళడానికి. మా హస్బెండ్ తీసుకెళ్తేనే వెళ్ళాలి, లేకపోతే లేదనమాట. అట్లా అయిపోయింది. ఇంక వెళ్ళినప్పుడే ప్రశాంతంగా కొద్దిసేపు దర్శనం చేసుకొని వస్తాం. పండగ కదా, చాలా రష్ ఉంది. ఇక్కడ జనాలు అయితే ఫుల్ ఉన్నారు. ఈరోజు దర్శనం చేసుకొని మాకు చాలా టైం పట్టింది. ఇంకా అనుని అచ్చుని ఎత్తుకొని దర్శనం చేసుకొని వచ్చేది మాకు చాలా అయిపోయింది అసలు. దానికి నేను ఈరోజు అంత ఎర్లీగా లేవడానికి కారణం మా అను ఇంకా అచ్చు లేచే లోపే నా పని అంతా చేసుకొని నేను కంప్లీట్ చేసుకోవాలి వీళ్ళు లేచారు అనుకున్నా. కానీ మనం ఒకటి అనుకుంటే వాళ్ళు ఒకటి చేస్తారు కదా, తొందరగానే లేచిండే. గుడికి వెళ్ళి రాగానే మేము పచ్చడి తాగేసినాము. అంతలోనే మళ్ళీ చారు కూడా పెట్టేసినాం.